సో ఇంట్రొడక్షన్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్, గణాంక శాస్త్ర పరిచయం. సో స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే స్టాటిస్టిక్స్ అనేది ఒక కొత్త సబ్జెక్ట్ అనుకుంటారు. బట్ నేనేం చెప్తాను అంటే ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ సబ్జెక్ట్, ఇట్ ఈస్ అ వెల్ నోన్ సబ్జెక్ట్ టు ఎవ్రీబడి. ఎలా అంటే ఇఫ్ యూ నో ద మ్యాథమెటిక్స్, సో యూ నో ద మ్యాథమెటిక్స్ రైట్, డెఫినెట్లీ యూ ఆల్సో నో ద స్టాటిస్టిక్స్, బికాస్ స్టాటిస్టిక్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్. సో ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ సబ్జెక్ట్, ఒక బ్రాంచ్ అంటే దాంట్లో ఒక పార్ట్. మ్యాథమెటిక్స్ అనే కాన్సెప్ట్ మీకు తెలిస్తే మ్యాథమెటిక్స్లో ఒక పార్ట్ అనమాట, ఒక పార్ట్ని మనం ఒక సబ్జెక్ట్గా చదవాల్సి వస్తుంది, దాన్ని మనం స్టాటిస్టిక్స్ అంటాం. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఒక పార్ట్ని మనం ఒక సబ్జెక్ట్గా తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకు ఒక సబ్జెక్ట్ న్యూ సబ్జెక్ట్గా చదవాల్సి వస్తుంది, ఆల్రెడీ మ్యాథమెటిక్స్ ఉంది అండ్ మీరు అంటున్నారు స్టాటిస్టిక్స్ ఈజ్ ఈక్వల్ టు ద మ్యాథమెటిక్స్, కొత్త సబ్జెక్ట్ ఏం కాదు ఇది అనేసి. బట్ ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంది మ్యాథమెటిక్స్కి అండ్ స్టాటిస్టిక్స్కి. ఒక స్మాల్ డిఫరెన్స్ని చూపించడం కోసమే మనం స్టాటిస్టిక్ని ఒక సబ్జెక్ట్గా చదవాల్సి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిఫరెన్స్ని తెలుసుకునే ముందు ఫస్ట్ మనము మ్యాథమెటిక్స్కి స్టాటిస్టిక్స్కి మధ్య ఉన్న ఆ స్లైట్ డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి, అప్పుడే మనకి స్టాటిస్టిక్స్ ఏంటి అనే ఒక క్లారిటీ వస్తుంది. సో మీకు తెలిసినంత వరకు జనరల్గా లైక్ మ్యాథ్స్ సైన్స్ స్టూడెంట్సే, జనరల్గా సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే మ్యాథమెటిక్స్ అనేది టచ్ ఉంటుంది, మిగతా వాళ్ళకి కామర్స్ వాళ్ళకి వీళ్ళకి అంత టచ్ ఉండదు మ్యాథ్స్తో. సో మ్యాథ్స్ అంటే ఏమనుకుంటారు, జనరల్గా ప్రాబ్లమ్స్ ఇది అనుకుంటారు, కానీ నార్మల్గా మ్యాథ్స్ అంటే ఏంటి, నంబర్స్, న్యూమరికల్ వాల్యూస్, అంతే కదా. సో ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్తో మాత్రం డీల్ చేస్తాం, అది అదేమంటారు లైక్ అడిషనా, సబ్ట్రాక్షనా, డివిజనా, మల్టిప్లికేషనా, ఇవన్నీ ఆపరేషన్స్ అకార్డింగ్ టు అవర్ విష్ వీఆర్ యూజింగ్ ద ఆపరేషన్స్, అంతే. మనకి ఏం చేయాలనుకుంటున్నాం, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద పర్సంటేజ్ అండ్ యూ ఆర్ యూజింగ్ ద పర్సంటేజ్ వాల్యూస్, పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేస్తారు, అండ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ద డేటా, అప్పుడు మనం అడిషన్కి వెళ్తాం. సో మీకు రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వీఆర్ అప్లయింగ్ ద ఆపరేషన్స్ ఆన్ ద నంబర్స్. ఓకే, సో మెయిన్గా మనకి మ్యాథమెటిక్స్ అంటేనే ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ అవి ఉంటాయి, అంతే. న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి, మీకేం కావాలి, అడిషనా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, ఇవన్నీ ఆపరేషన్స్ని యూస్ చేసి మనం మ్యాథమెటిక్స్ చేస్తాం, అది కదా. సో బాగా గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్ అంటే ఒకటి న్యూమరికల్ వాల్యూస్, అంతే. సో మరి స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? మ్యాథమెటిక్స్ అంటే న్యూమరికల్ వాల్యూస్, స్టాటిస్టిక్స్ అంటే, సో హియర్ we can find out the non-numerical values also. అంటే స్టాటిస్టిక్స్లో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే హియర్ we can deal with the non-numerical values. ఓకే, non-numerical values అంటే ఏంటి అంటే, ఇప్పుడు న్యూమరికల్ వాల్యూస్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఓన్లీ నంబర్స్ అని. మన non-numerical values అంటే నంబర్స్ ఉండవు అందులో, అంటే లైక్ 0, 1, 2, 3 ఇలాంటి నంబర్స్ ఏవి లేకున్నా కూడా వీఆర్ క్యాలిక్యులేట్ ద డేటా. దట్ ఈస్ అ స్పెషాలిటీ అబౌట్ ద స్టాటిస్టిక్స్. ఓకే, స్టాటిస్టిక్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అండ్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాథమెటిక్స్కి స్టాటిస్టిక్స్కి ఏంటి అంటే దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్, వీఆర్ డీలింగ్ విత్ ద నాన్ న్యూమరికల్ వాల్యూస్ టూ అని ఎందుకు చెప్తున్నాను అంటే స్టాటిస్టిక్స్తో ఓన్లీ నాన్ న్యూమరికల్ వాల్యూస్ని డీల్ చేయడం మాత్రమే కాదు, యూ కెన్ ఆల్సో ఫైండ్ అవుట్ ద న్యూమరికల్ వాల్యూస్, అంటే ఎక్స్ట్రా ఫీచర్ అనమాట. మ్యాథమెటిక్స్తో కంపేర్ చేస్తే మ్యాథమెటిక్స్ ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం, బట్ స్టాటిస్టిక్స్లో ఏంటి అంటే న్యూమరికల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ నాన్ న్యూమరికల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీంట్లో మనం ఏంటి అంటే బెస్ట్ వేలో మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే స్టాటిస్టిక్స్లో సమ్ టర్మినాలజీస్ అని ఉంటాయి. జనరల్గా టర్మినాలజీ అంటే ఏంటి, విచ్ వీఆర్ యూజింగ్ దోస్ వర్డ్స్ ఫ్రీక్వెంట్లీ ఇన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. అంటే మనం ఆ సబ్జెక్ట్లో మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం, బాగా ఫ్రీక్వెంట్లీ వీఆర్ యూజింగ్ దోస్ వర్డ్స్. సపోజ్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకున్నాం అనుకోండి, వేరియబుల్స్ అంటాం, ఫ్రీక్వెన్సీ అంటాం, సో ఇలాంటి వర్డ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే సపోజ్ మీరు ఫిజిక్స్ తీసుకున్నారనుకోండి, ఎనర్జీ, లాస్, సో ఇలాంటి కొన్ని ఇలాంటి వర్డ్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం మనం ఫిజిక్స్లో. అలాగే మీరు కామర్స్కి వెళ్ళారనుకోండి, సేల్స్, డిమాండ్ అంటే ఏంటి, సేల్స్, డిమాండ్ ఇలాంటి వర్డ్స్ అనేది మీరు కామర్స్లో ఎక్కువగా చూస్తారు, అవునా. సో ఎనర్జీ, పొటెన్షియల్ ఇలాంటి టర్మ్స్ అన్ని ఫిజిక్స్లో చూస్తాం. ఓకే, రియాక్షన్స్ అనేవి, ఈ టర్మ్స్ రియాక్షన్స్ అనేవి దేంట్లో చూస్తాం, కెమిస్ట్రీలో చూస్తాం. సిమిలర్గా మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో ఆల్సో వీ హ్యావ్ ఎస్ టర్మినాలజీస్ ఉన్నాయి, కొన్ని వర్డ్స్ అంటే ఫ్రీక్వెంట్లీ మనం ఆ టర్మ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం, వాటినే టర్మినాలజీస్ అంటాం. ఓకే, దాంట్లో ఫస్ట్ డెఫినేషన్ వేరియబుల్,
ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి, ఫస్ట్ టర్మినాలజీ వచ్చేసి వేరియబుల్. సో వేరియబుల్ అంటే వేరియబుల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ క్వాంటిటేటివ్ డేటా, చరరాశి. ఓకే, సో క్వాంటిటేటివ్ డేటా, దట్ ఈస్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ ఎనీ డేటా యు ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద న్యూమరికల్ వాల్యూస్. అంటే ఏదైనా ఒక డేటాని, సపోజ్ మీ దగ్గర ఒక డేటా ఉంది, ఆ డేటాని యూ వాంట్ టు రిప్రజెంటెడ్ ఇన్ ద న్యూమరికల్ వాల్యూస్ అండ్ యూ ఆర్ ఏబుల్ టు రిప్రజెంట్ ఇట్. ఓకే, దాన్ని అప్పుడు మనం ఏమంటామంటే వేరియబుల్స్ అంటాం. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు డెఫినేషన్ కంటే కూడా ఎగ్జాంపుల్ చెప్తే బాగా క్లారిటీగా అర్థమవుతుంది. సపోజ్ నేను అడిగాను అనుకోండి, వాట్ ఈజ్ యువర్ వెయిట్, మీ వెయిట్ ఎంత అని అడిగాను. మీ వెయిట్ ఎంత అన్నప్పుడు మీరు ఏం చెప్తారు, జనరల్గా 45 kgs, 75 kgs, 90 kgs, 105 kgs. సో డిపెండింగ్ ఆన్ యువర్ వెయిట్ యూ విల్ గివ్ ఆన్సర్ టు మీ, అంతే కదా. సో మీ వెయిట్ ఎంత ఉందో అంత ఆన్సర్ నాకు చెప్తారు. సో వెయిట్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్ ఇప్పుడు 25 kgs అన్నాడు. సో జనరల్గా వెయిట్ ఎలా చెప్తాం, వెయిట్. సో వెయిట్ అంటే 25 kgs. సో జనరల్గా ఇదేంటి, కేజెస్ అనేది యూనిట్స్, బట్ ఈ 25 అనేది ఏంటి, ఇట్ ఈస్ ఎ న్యూమరికల్ వాల్యూ. ఓకే, సో వెయిట్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్ సపోజ్ 25 kgs. డోంట్ కన్సిడర్ ద యూనిట్స్. ఓకే, యూనిట్స్ అంటే ఏంటంటే రిప్రజెంటేషన్. జనరల్గా వెయిట్స్ని మనం కేజెస్లో చెప్తాం, ఆ కేజీస్ అనేది యూనిట్స్ అనమాట. ఓకే, సో ఐఎమ్ జస్ట్ కన్సిడరింగ్ ద నంబర్స్. 25 అనేది నేను కన్సిడర్ చేస్తున్నాను. నెక్స్ట్ హైట్, హైట్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్ గురించి. సపోజ్ మీ హైట్ ఎంత అని అడిగాను అనుకోండి, 5.5 ఫీట్స్ సంథింగ్ ఏదో చెప్తారు. సో అది కూడా ఏంటంటే అవి వచ్చేసి ఏంటంటే యూనిట్స్ కిందకి వెళ్తుంది. జస్ట్ 5.5 అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ న్యూమరికల్ వాల్యూ. సో ఇప్పుడు మీరు హైట్ అండ్ వెయిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే వీఆర్ రిప్రజెంటింగ్ హైట్ అండ్ వెయిట్ ఇన్ ద న్యూమరికల్ వాల్యూస్, బట్ డోంట్ కన్సిడరింగ్ ద యూనిట్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, యూనిట్స్ అనేవి కన్సిడర్ చేయకండి. లైక్ హైట్ అన్నప్పుడు మనం ఏంటంటే పాయింట్స్ లైక్ 5.5 inches లేకపోతే ఫీట్స్ అలా చెప్తాం. వెయిట్ అడిగినప్పుడు 25 kgs అంటాం. సో ఆ కేజెస్ ఇవి కన్సిడర్ చేయొద్దు, జస్ట్ ఓన్లీ ద వాల్యూస్. You are representing the height in terms of the numerical value. That is very important. So then height and weight, these two are called as a variable. ఓకే, సో వేరియబుల్ అంటే ఏంటి అంటే హైట్ అండ్ వెయిట్, దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అలా కాకుండా మీకు ఇంకేదైనా సరే, సపోజ్ మీరు ఒక రూమ్లో ఉన్నారు, సో ద నంబర్ ఆఫ్ ద చైర్స్ ఉన్నాయి మీ రూమ్లో ఉన్నారు. సపోజ్ యు ఆర్ జస్ట్ అజ్యూమ్ మీరు ఒక రూమ్లో ఉన్నారు, ఆ రూమ్లో ఒక నంబర్ ఆఫ్ చైర్స్ ఉన్నాయి, మీరు కౌంట్ చేయగలరు. లైక్ కౌంట్ చేశారు నంబర్స్ని, ఒక చైర్స్ 5 ఉన్నాయి అనుకోండి. సో నంబర్ ఆఫ్ చైర్స్ ఇన్ ద రూమ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఈ నంబర్ ఆఫ్ చైర్స్ అనేది కూడా ఒక వేరియబుల్, బికాస్ మీరు ఆ దాన్ని ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు, 5 అంటున్నారు, అవునా. ఏదైనా అనుకోండి, సో మీరు ఇంకేది కౌంట్ చేయాలనుకున్నా, సపోజ్ మీకు ఒక ఎగ్జామ్ రాశారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో ద మార్క్స్ యూ ఆప్టెండ్ ఇన్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్. సో మీకు అవుట్ ఆఫ్ 100కి 90 వచ్చాయి, లేదా 75 వచ్చాయి, లేదా 25 వచ్చాయి. సో ఈ 25, 75, 80, 90 ఇవన్నీ ఏంటి, న్యూమరికల్ వాల్యూస్. ఈ న్యూమరికల్ వాల్యూస్ని అన్నిటినీ, అంటే మీరు ఏదైనా ఒక టర్మ్ని మీరు న్యూమరికల్ వాల్యూస్లో ఎక్స్ప్రెస్ చేస్తే దోస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఏ వేరియబుల్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద వేరియబుల్. వేరియబుల్ అంటే సింపుల్, అది ఏదైనా అయి ఉండొచ్చు, హైట్, వెయిట్, లెంత్, విడ్త్, మార్క్స్. సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ యువర్ ఫోన్ నెంబర్ అంటే ఏం చెప్తారు, మీరు న్యూమరికల్ వాల్యూస్లోనే చెప్తారు కదా. అండ్ ఇఫ్ ఐ ఆస్క్ యువర్ ఏజ్ అంటే 25 years, 30 years, 40 years. సో ఇవన్నీ మీరు ఎలా చెప్తున్నారు, in terms of the numerical values. So these all are considered as a variables. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ హైట్, వెయిట్, విడ్త్ కాకుండా మొత్తం ఈ యూనివర్స్లో ఏదైనా ఒక టర్మ్ని మీరు న్యూమరికల్లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు, you are able to represent it, then that consider as a variable. That's it. This is very simple example. And one more thing, variable is also called as quantitative data. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు, వేరియబుల్ని క్వాంటిటేటివ్ డేటా అని కూడా అంటాం. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ టర్మ్ని దాంట్లోనే మీనింగ్ ఉంది. క్వాంటిటేటివ్, క్వాంటిటీ అంటే ఏంటి, క్వాంటిటీస్ని మనం జనరల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము. సపోజ్ ఇప్పుడు మీ దగ్గర షుగర్ ఉంది అనుకోండి, షుగర్ ఎంత ఉంది అంటే అది ఎంత క్వాంటిటీలో ఉంది అంటే మీరు ఎలా చెప్తారు, 1/2 kg ఉంది, లేకపోతే 1.5 kg ఉంది, 2 kgs ఉంది. అంటే యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ద క్వాంటిటీ ఆఫ్ ద షుగర్ విచ్ యూ హ్యావ్, అంతే కదా. మీ దగ్గర ఉన్న ఆ క్వాంటిటీని యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద న్యూమరికల్ వాల్యూస్,
అదే కదా. సో జనరల్గా మనం క్వాంటిటీస్ని ఎక్స్ప్రెస్ చేస్తే కూడా దాన్ని మనం వేరియబుల్ అంటాం. That is the best examples. Okay, so this is all about the variable definition, and these all are the examples of the variable. This is the first terminology in the statistics. Okay, next moving to the second one. Next one is attribute, lakshanalu. Okay, attribute ante variable definition just now we discussed, right? So variable is any data which we are able to represent in the numerical values. Okay, that is variable. So quite opposite of the variable definition will gives the attribute. Ante మీరు వేరియబుల్ డెఫినేషన్కి ఏ డేటానైనా మీరు ఏబుల్గా ఉన్నారు, యు ఆర్ రెడీ టు రిప్రజెంటెడ్ ఇన్ ద న్యూమరికల్ వాల్యూస్, దట్ ఈస్ ద వేరియబుల్. సో నెక్స్ట్ నేనేమంటున్నాను, అట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు రిప్రజెంటెడ్ ఇన్ ద న్యూమరికల్ వాల్యూస్. అంటే మీరు న్యూమరికల్ వాల్యూస్లో ఎక్స్ప్రెస్ చేయలేరు. యు ఆర్ ఫెయిల్డ్ టు రిప్రజెంటెడ్ ఇన్ ద న్యూమరికల్ వాల్యూస్. దోస్ ఆల్ ఆర్ కన్సిడర్ యాజ్ అట్రిబ్యూట్స్. ఓకే, అట్రిబ్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్స్, ఎనీ గెసెస్ ఎగ్జాంపుల్స్? మరి వేరియబుల్స్కి హైట్, వెయిట్, లెంత్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. మరి మనం న్యూమరికల్ వాల్యూస్లో ఎక్స్ప్రెస్ చేయలేని థింగ్స్ మనతో ఉన్నాయి. యా, జస్ట్ థింక్ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి న్యూమరికల్ వాల్యూస్లో మనం ఏమి ఎక్స్ప్రెస్ చేయలేం. I will tell you. So beauty, honesty, intelligent. So these are the things we can't represented in the numerical values. మనం చెప్పలేము అసలుకి ఇవి. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ని మీరు చూసారు, ఆ పర్సన్ మీకు బాగా అనిపించారు, అప్పుడు మీరు ఏమంటారు, షీఈస్ వెరీ గుడ్ గర్ల్, లేకపోతే షీఈస్ వెరీ నైస్ పర్సన్ అంటాం. సో నైస్ పర్సన్ అంటే తను చాలా మంచి పర్సన్ అంటాం, కానీ తను 20% నైస్ పర్సన్ అంటామా? లేదు కదా. సో తను 79% నా మంచి అమ్మాయి, మంచి అబ్బాయి అని చెప్తామా? లేదు కదా. సో లేదు. మీరు ఇంకా ఒక బాగా చదివి ఒక అబ్బాయిని చూసారు, ఒక క్లాస్ టాపర్ని చూసారు, అప్పుడు ఏమంటారు మీరు? హీఈస్ ఏ ఇంటెలిజెంట్ పర్సన్ అంటాం, అవునా? సో ఇంటెలిజెంట్ని మనం ఎప్పుడైనా న్యూమరికల్లో రిప్రజెంటేషన్ చేయడానికి ట్రై చేసామా? ఎంత పర్సెంట్ ఇంటెలిజెంట్ అని ఎవరైనా అడిగారా? లేకపోతే అవుట్ ఆఫ్ 100కి మీరు ఈ పర్సన్ ఇంటెలిజెంట్ అని ఎలా డిఫైన్ చేస్తారో ఎవరైనా క్వశ్చన్ అడిగారా? లేదు. హీఈస్ ఇంటెలిజెంట్, దట్స్ ఇట్, అంతేగాని మ్యామ్ ఎంత పర్సెంట్ మ్యామ్ 10కి అవుట్ ఆఫ్ 10కి నాకు ఎంత ఇస్తారు మీరు ఇంటెలిజెంట్ అనడానికి అని ఎవరైనా అడుగుతారా? లేదు కదా. సో ఇక్కడ ఏంటి అంటే వీఆర్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్ ఆర్ ద థింగ్స్. సపోజ్ మీరు ఒక రోజ్ చేస్తారు, ఇక్కడ థింగ్స్ అని ఎందుకు అన్నాను అంటే రోజ్ ఫ్లవర్స్ చూసారు అనుకోండి, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? రోజ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ నైస్ అని చెప్తాం. మీ ఫీలింగ్ అది, మీరు చూసి దాని అందాన్ని బాగుంది అని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీరు. సో ఇక్కడ మీరు అన్నిటి గురించి మాట్లాడుతున్నారు. ఒక ప్రోడక్ట్ కొన్నారు మీరు, ఒక వాటర్ బాటిలే కానీ లేకపోతే ఇంకేదైనా థింగ్స్ కొన్నారు, ఇది బాగా వర్కౌట్ అవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా బాగా లైఫ్ స్పాన్ ఉంది దీనికి అంటే మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ? యు ఆర్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ద క్వాలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్, అంతే కదా. సో బట్ ఇక్కడ ఏంటి అంటే అవి క్వాలిటీస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు యు ఆర్ ఫెయిల్డ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద న్యూమరికల్ వాల్యూస్. న్యూమరికల్ వాల్యూస్లో ఎక్స్ప్రెస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు, అంతే కదా. సో వాటిని మనం ఏమంటాము అంటే అట్రిబ్యూట్స్ అంటాం. సో అట్రిబ్యూట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ క్వాలిటేటివ్ డేటా. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బ్యూటీ, హానెస్టీ, సో ఇంటెలిజెంట్, లైక్ ఇంకా చాలా మీ ఇష్టం ఇంకా ఏమేమి క్వాలిటీస్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మనం వీ కెన్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్వాలిటీస్. సో క్వాలిటీస్ గురించి మీరు మాట్లాడుతున్నారు అండ్ మీరు దాన్ని న్యూమరికల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అంటే దోస్ ఆల్ ఆర్ కన్సిడర్ యాజ్ ఏ అట్రిబ్యూట్స్. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ డెఫినేషన్ వి ఫినిష్డ్. ఓకే, ఫస్ట్ ఈజ్ అట్రిబ్యూట్ అండ్ సెకండ్ ఈజ్ వాట్? ఫస్ట్ ఈజ్ వేరియబుల్, సెకండ్ ఈజ్ అట్రిబ్యూట్. సో బాగా గుర్తుపెట్టుకోండి, స్టాటిస్టిక్స్ మీరు ఎవరైనా అడిగారనుకోండి, సో ఇప్పుడు మీకు ఈ రెండు డెఫినేషన్స్ క్లియర్గా అర్థమైతే లైక్ వాట్ ఈజ్ వేరియబుల్, వాట్ ఈజ్ అట్రిబ్యూట్ అనే క్లారిటీ వస్తే జనరల్గా మీకు స్టాటిస్టిక్స్ ఈజీగా చెప్పాలి. డెఫినేషన్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ ద వేరియబుల్ అండ్ అట్రిబ్యూట్ ఈజ్ కాల్డ్ ఏ స్టాటిస్టిక్స్. ఇంతకుముందుకు నేను స్టార్టింగ్లో చెప్పా కదా, మ్యాథమెటిక్స్కి అండ్ స్టాటిస్టిక్స్కి దెర్ ఈస్ అ స్లైట్ డిఫరెన్స్ ఈజ్ దేర్ అని. సో ఆ స్లైట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే. సో మనకి మ్యాథమెటిక్స్లో ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ని యూస్ చేస్తాం. ఆ న్యూమరికల్ వాల్యూస్ని మనం ఏమంటున్నాం ఇక్కడ టర్మినాలజీలో?
వేరియబుల్ అంటున్నాం. నెక్స్ట్ నేనేం చెప్పాను, స్టాటిస్టిక్స్లో నాన్ న్యూమరికల్ వాల్యూస్ అండ్ న్యూమరికల్ వాల్యూస్ బోత్ వీ కెన్ స్టడీ ఇన్ ద స్టాటిస్టిక్స్ అని చెప్పా. ఆ నాన్ న్యూమరికల్ వాల్యూస్ని టర్మినాలజీలో ఏమన్నాం, అట్రిబ్యూట్స్ అన్నాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీరు వేరియబుల్స్ చదవచ్చు అండ్ అట్రిబ్యూట్స్ చదవచ్చు ఇన్ ద స్టాటిస్టిక్స్. బట్ మీరు మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఓన్లీ యూ కెన్ స్టడీ ద వేరియబుల్స్. సో దట్ ఈస్ ద డెఫినేషన్. లైక్ మీరు ఇంకెవ్వరికైనా బాగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దిస్ ఈజ్ స్టాటిస్టిక్స్ అండ్ దిస్ ఈజ్ మ్యాథమెటిక్స్. హియర్ ఇన్ ద మ్యాథమెటిక్స్ వీఆర్ టేకింగ్ ఓన్లీ ద వేరియబుల్స్. ఇన్ ద స్టాటిస్టిక్స్ వీ కెన్ డీల్ numerical values and non-numerical values, which are also called as a variables and attributes. This is a simple definition and this is a simple differentiation between the mathematics and statistics. Okay, yeah, terminology lo next definition is series. So first, what is series? Series ante general ga explanation like మీరు ఏం గెస్ చేస్తారు? సిరీస్ అంటే it is a sequence. ఓకే, సీక్వెన్స్ ఆర్ ఏ సిస్టమాటికల్ డేటా. ఓకే, మీరు ఇప్పుడు ఏదైనా ఒక డేటాని తీసుకున్నారు, మీ దగ్గర ఏదో ఒక వాల్యూస్ ఉన్నాయి, వాటిని ఒక సిస్టమాటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే మనం సిరీస్ అంటాం. వీ కెన్ కాల్ దట్ యాజ్ ఏ సిరీస్, శ్రేణి. ఓకే, సో ఏదైనా ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను ఇక్కడ. ఐ విల్ రైట్ ద ఎగ్జాంపుల్. ద వాల్యూస్ ఆర్ 25, 0, 100, 85 and 3. So here you have a data. So you have some values. Total how many values are there? 1, 2, 3, 4, 5. So total 5 observations I have written here. Okay, observations రాశాను. ఇవేంటి ఇప్పుడు ఈ నంబర్స్ కదా, వీటిని ఏమంటాం? జనరల్గా మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ యూస్ చేసి వీటిని ఏమంటాం? వీటన్నిటిని వేరియబుల్స్ అనాలి. సో ఇక్కడ నేను ఎన్ని వేరియబుల్స్ రాశాను? 5 వేరియబుల్స్ రాశాను. వీటిని మనం అనొచ్చు అంటే అబ్జర్వేషన్స్ అనొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను 5 అబ్జర్వేషన్స్ రాశాను. ఈ అబ్జర్వేషన్స్ని మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ వాల్యూ 25, నెక్స్ట్ ఈజ్ 0, అండ్ నెక్స్ట్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ 100, నెక్స్ట్ 85 అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ 3. ఓకే, సో ఇక్కడ 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ 5 అబ్జర్వేషన్స్ ఒక ఆర్డర్ ఉన్నాయా? లైక్ ఒక సిస్టమాటికల్ డేటా అరేంజ్మెంట్ ఉందా? లేదు. సో ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి అంటే అరేంజ్ చేయాలి. ఓకే, అరేంజ్ చేయాలి. అండ్ అరేంజ్ చేయడానికి జనరల్గా మనకు తెలుసు 2 మెథడ్స్ ఉంటాయి. ఏంటి? అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. సో మీరు అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ నాకు తెలిసి మీకు ఐడియా ఉంది అనుకుంటున్నాను. సో ఐడియా లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే చిన్న నుంచి పెద్ద, అంటే లైక్ ఫ్రమ్ ద లోయెస్ట్ వాల్యూ టు హైయెస్ట్ వాల్యూ యూ హ్యావ్ టు అరేంజ్ ద డేటా. Lowest to highest you can arrange the data, that is ascending order. Descending order ante entante reverse, highest order to lowest order you have to arrange the data. So it is your wish. But na concept enti ante series ane definition nenu em ichchanu, it should be in the order, it should be in the sequence. oka order lo gaani oka sequence ga gaani undali ani cheppanu. So meeru ascending order aina descending order aina you wish meer ela aina arrange cheyochu. So first nenu ascending order ni arrange chestunanu. Ascending ante low to high. So first low enti indulo 0, next 3, dan tarvata next least value enti 25, after that 85, after that 100. సో ఇప్పుడు నేను అరేంజ్ చేశాను డేటాని. ఈ అరేంజ్మెంట్ అనేది ఎలా జరిగింది? అకార్డింగ్ టు ద అసెండింగ్ ఆర్డర్. సో నౌ యూ కెన్ కాల్ దిస్ ఈజ్ ఎ సిరీస్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అని రాసింది అనేది యూ డోంట్ కాల్ దట్ యాజ్ ఎ సిరీస్ అని చెప్పలేము మనం. సో కింద ఉన్నదాన్ని మాత్రం సిరీస్ అని చెప్పగలం, ఎందుకంటే ఒక ఆర్డర్లో ఉంది, చిన్న నుంచి పెద్ద వెళ్తుంది, ఒక సిస్టమాటికల్ వేలో వాల్యూస్ అనేవి ఉన్నాయి. లైక్ 0 ఫస్ట్ లీస్ట్ వాల్యూ, నెక్స్ట్ 3, 25, 85, 100. సో ఇలా వాల్యూస్ని అరేంజ్ చేశాను కాబట్టి ఇది ఒక ఆర్డర్. దీన్ని సిరీస్ అని మీరు ఇప్పుడు పిలవచ్చు. బట్ ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్ని యూ కాంట్ call that as a series. Okay, next ఇంకొక మెథడ్ ఉంది, డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చెప్పాను? హైయెస్ట్ టు లోయెస్ట్ యూ హ్యావ్ టు అరేంజ్. అంటే సేమ్ అమ్మ, రివర్స్ రాయండి. ఇక్కడ నుంచి ఇప్పుడు రిటర్న్ రండి. సో ఫస్ట్ ఆ వాల్యూ ఇక్కడ రావాలి. 100, 85, 25, 3, 0. Okay, so this is called as a descending order. These two you can call as series. సో ఇప్పుడు ఈ రెండింటిని మీరు సిరీస్ అని ప్రొనౌన్స్ చేయొచ్చు. లైక్ డేటా ఏ స్టేట్లో ఉంది, ఆర్డర్లో ఉందా లేదా అంటే లేదు, డెఫినెట్గా ఆర్డర్లో ఉన్నాయి, బట్ ఫస్ట్ ఇచ్చింది మాత్రం
ఆర్డర్లో లేదు. సపోజ్ మీకు ఒక క్వశ్చన్ ఇలా ఇచ్చి మేక్ ద డేటా ఇన్ ద ఆర్డర్ అన్నారు అనుకోండి. సపోజ్ ఒక పర్సన్ వచ్చేసి అసెండింగ్లో రాశారు, ఇంకో పర్సన్ వచ్చేసి డిసెండింగ్లో అరేంజ్ చేశారు. సో 2 క్వశ్చన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఏం అడిగారు, మేక్ ద డేటా ఇన్ ద సిరీస్ అన్నాడు. సో సిరీస్కి సిస్టమాటిక్గా ఉండాలి, ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలి. బట్ ఆ ఆర్డర్ అనేది అసెండింగ్లో ఆర్డర్ ఉండొచ్చా, డిసెండింగ్ ఆర్డర్లో ఉండొచ్చా అనే కండిషన్ ఏమీ లేదు. సో ఒక పర్సన్ అసెండింగ్ వెళ్ళి ఇంకొక పర్సన్ డిసెండింగ్లో వెళ్ళినా కూడా 2 క్వశ్చన్స్కి ఆన్సర్ సేమ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సిరీస్. సో ఇక్కడ స్టాటిస్టిక్స్లో ఐ థింక్ దిస్ ఇస్ ద థర్డ్ టర్మినాలజీ. ఫస్ట్ ఈజ్ వేరియబుల్, తర్వాత అట్రిబ్యూట్, థర్డ్ వన్ వచ్చేసి దిస్ వన్ సిరీస్. ఇక్కడ సిరీస్ అనే డెఫినేషన్ కంటే కూడా టైప్స్ ఆఫ్ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అయ్యేవి కూడా మ్యాక్సిమము మీకు టైప్స్ ఆఫ్ ద సిరీసెస్ని బేస్ చేసుకొని ఉంటాయి. మనకి క్వశ్చన్ ఎప్పుడు కూడా లైక్ క్వశ్చన్ని సపోజ్ మనం లేటర్ వి విల్ సీ, మనకి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో జనరల్గా మీకు స్టాటిస్టిక్స్ అంటే మీన్, మీడియన్, మోడివ్ అయితే టచ్ ఉంటాయి. ఓకే, సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చి ఫైండ్ ద మీన్ అని అంటాడు. ఓకే, he will give the some observations and he has to find out the mean or median, ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయమంటాడు. బట్ ఇక్కడ క్వశ్చన్లో మనం ఏంటంటే ఫస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ అనేది ఏ సిరీస్లో ఉంది, ఇండివిజువల్ సిరీస్లో ఉందా? ఐ విల్ టెల్ యూ వీ హ్యావ్ 3 సిరీసెస్. ఇండివిజువల్లో ఉందా, డిస్క్రీట్లో ఉందా, కంటిన్యూస్లో ఉందా? ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఎందుకు అంటే మీరు మీన్ ఫార్ములా తీసుకున్నారనుకోండి, యూ విల్ హ్యావ్ 3 ఫార్ములాస్. ఒక మీన్ అనే కాన్సెప్ట్కి 3 ఫార్ములాస్ ఉంటాయి. ఫర్ ద ఇండివిజువల్ యూ హ్యావ్ 1 ఫార్ములా, డిస్క్రీట్ యూ హ్యావ్ 1 ఫార్ములా, అండ్ కంటిన్యూస్ యూ హ్యావ్ 1 ఫార్ములా. అకార్డింగ్ టు ద సిరీస్ ద ఫార్ములాస్ విల్ బి డిఫర్. ఓకే, సో మీకు ఒక్కొక్క మెథడ్కి 3 ఫార్ములాస్ ఉంటాయి. సో ఈ 3 ఫార్ములాస్లో మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఓకే, ఆయన అడిగింది మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, క్లారిటీ ఉంది. బట్ మీకు ఇచ్చిన సిరీస్ ఏంటి? ఇప్పుడు నీకు అర్థమెటిక్ మీన్లో సపోజ్ ఇఫ్ యూ సీ ద ఫార్ములాస్, యూ నో ద ఫార్ములాస్, లైక్ ఇఫ్ యూ లెర్న్ ద ఫార్ములాస్, మీరు ఫార్ములాస్ చదివేశారనుకోండి, డైరెక్ట్గా నేను క్వశ్చన్ ఇచ్చాను, అప్పుడు మీకు ఏముంటాయి, ఆ 3 ఫార్ములాస్ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఏ ఫార్ములా అప్లై చేయాలి అనేది. సో మీకు క్లారిటీ ఎప్పుడు వస్తుంది? మీకు సిరీసెస్ని అంటే లైక్ సిరీస్ అంటే ఏంటి, ఆ సిరీస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ ఆ సిరీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఐడెంటిఫికేషన్ చేస్తేనే కదా మనకి ఆ సిరీస్ సపోజ్ మనకు వచ్చిన క్వశ్చన్ అనేది డిస్క్రీట్లో ఉంది, అప్పుడు మీకు అర్థమెటిక్లో డిస్క్రీట్కి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాని మాత్రమే అప్లై చేయాలి. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మీకు రావాలి అండ్ యూ హ్యావ్ టు అప్లై ద అప్రోప్రియేట్ ఫార్ములాస్. అంటే పక్కా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే టైప్స్ ఆఫ్ సిరీస్.